సత్యనా సత్యనా అరే ఎందుకు కొడుతున్నావునా? అయ్యో సత్య సత్య ఆగు సత్య సత్య ఆగు సత్య ఏమని సత్య వాడిని ఎందుకు కొడుతున్నావు? రై ఆ రోజు ఫైల్ తీసుకొచ్చింది కానిస్టేబుల్ కాదు ఏఎస్ఐ అని నాకెందుకు చెప్పలేదు? ఆమె కానిస్టేబుల్ ఏఎస్ఐ నాకెలా తెలుస్తుందనా? వచ్చే ఆవిడ దగ్గర ఫైల్ ఉంటుంది. మమ్మల్ని గొడవ పడ్డట్టు డ్రామా ఆడమన్నావు, మేము ఆడాము. అంతవరకే మాకు తెలుసు. ఆ ఫైల్ తెచ్చింది నా భార్యరా. వదిన అని మాకు తెలియదనా? స్కూటీలో ఫైల్ తీసింది నువ్వే కదనా? తీసేటప్పుడు వదిన చూడలేదా? చూడలేదురా. వాళ్ళు నన్ను గుర్తుపడతారని నేను పక్కకి దాక్కున్నాను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సత్య? ఆ ఫైల్ పోగొట్టినందుకు మావిడ జాబ్ పోయింది. ఏంటి సత్య నువ్వు అనేది? అవును, ఆ విషయం అన్నతో మాట్లాడాలి. అన్న లోపల ఉన్నాడా? సత్య బావలేడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ కా? దేనికి? అదే సత్య, బావకు సీట్ వచ్చింది కదా, ఆ సీఏకి స్వీట్ ఇచ్చి రావడానికి వెళ్ళాడు. అన్న వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? సోగడ, నువ్వు అన్న వెంటే ఉండాలి కదా. వద్దన్నాడు సత్య, నీ కూడా చెప్పలేదు. పర్సనల్గా కలుద్దామని వెళ్ళాడు. సర్లే, నేనే వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. బిల్డప్పులకి ఏం తక్కువ లేదు. ఎక్స్క్యూజ్ మీ అని అడగడం మా సంస్కారం. ప్రతి సంస్కారం కూడా మాకు తెలుసు. కాకపోతే వచ్చింది కిరణ్మయి గారినా కాదా అని ఆలోచిస్తున్నాను. కూర్చోండి. ఎవరికన్నా బెయిల్ ఇస్తున్నారా? కాదు, నేను అందుకు రాలేదు. మరి ఎందుకు వచ్చినట్టు? ఇలా అడగడం వల్ల మీరు ఇబ్బంది పడ్డం న్యాచురలే అయినా లోపల ఒక క్యూరియాసిటీ ఉంటుంది చూడండి, అది ఆపుకోలేక అడుగుతున్నాను. నాకు తెలిసిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఆమెకి మీరే న్యాయం చేయాలి. న్యాయం ఆమె పక్షాన ఉంటుంది అనిపించినప్పుడు తప్పకుండా న్యాయం చేస్తాను. ఎవరా అమ్మాయి? ఏఎస్ఐ మంజు. ఆమెకెవరు అన్యాయం చేశారు? మీరే. ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉంటూ తన డ్యూటీ రెస్పాన్సిబిలిటీ మర్చిపోయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ని మిస్ చేసింది. ఈ విషయం మీకు తెలుసా? తెలుసా? దానికి మీరు షోకాజ్ ఇవ్వండి, మెమో ఇవ్వండి, అంతేకాని తన్ని జాబ్కి దూరం అయ్యేలా చేయకండి. అంటే తన జాబ్ నుంచి నేను తీసేశానా? తనే రాజీనామా చేసింది అని చెప్పింది. ఎందుకు చేసిందో తెలుసా? తన భర్త సత్య రాజీనామా చేయమంటేనే చేసింది. లేదు సార్, ఈ విషయం సత్యకు తెలీదు అని మీరు అనుకుంటున్నారు. ఇంకా ఈ కుట్రలో ఎవరెవరికి బాగా ఉందో తెలుసా? ఆ మినిస్టర్కి కూడా సంబంధం ఉంది. ఇప్పుడు చెప్పండి కిరణ్మయి గారు, మంజు రాజీనామా చేయడానికి కారణం నేనా లేదా ఆ మినిస్టరా లేక ఆమె భర్త సత్యనా? ఇవన్నీ నాకు తెలీదు. నేను మీ దగ్గరకొచ్చింది ఆ మంజు చాలా నిజాయితీ పరురాలని చెప్పడానికొచ్చాను. ఆమె రాజీనామాని యాక్సెప్ట్ చెయ్యొద్దు అని చెప్పడానికొచ్చాను. మంజు చేసిన పని వల్ల ఎంత డ్యామేజ్ అయిందో తెలుసా? ఇప్పుడు ఆ మినిస్టర్కు టికెట్ వచ్చింది. వాడు గెలిస్తే ఎన్ని అక్రమాలు చేస్తాడో తెలుసా? ఎంతమంది జీవితాలు నాశనం అవుతాయో తెలుసా? చూడండి, ఆ మినిస్టర్కి మీకు మధ్య జరిగే యుద్ధంలో మంజుని సమిధన చేయకండి. ఒక లాయర్గా, మంజు కేర్ టేకర్గా అది చెప్పడానికొచ్చాను. హలో సిఐ గారు. ఏంటి సిఐ గారు అలా చూస్తున్నారు? ఓ, అడగకుండా లోపలికి వచ్చానా? ఏమి లేదు సిఐ గారు, చాలా ఆనందంగా ఉన్నాను. అందుకే మీకు స్వీట్స్ ఇద్దామని వచ్చాను. కిరణ్మయి గారంటే మీరేనా? మీ గురించి సత్య మంజు చాలాసార్లు చెప్పారు. వాళ్ళకి చాలా విషయాల్లో చాలాసార్లు మీరు బాగా హెల్ప్ చేశారంటగా. చాలా మంచిదండి. నాలాగా మీది కూడా హెల్పింగ్ నేచర్ అనుకుంటా. సిఐ గారు,
స్వీట్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ స్వీట్స్ నేను ఎందుకు తెచ్చానో తెలుసా? మా నియోజకవర్గంలో నేను చాలా మంచి పనులు చేశానని, నేను చాలా మంచివాడినని మా హైకమాండ్ నమ్మి ఈ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టికెట్ నాకే ఇచ్చింది. అందుకే తెచ్చాను కాస్ట్లీ స్వీట్స్. తీసుకోండి.